పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడు మండలం కాళింగగూడెం గ్రామంలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తుక నాగరాజు మాట్లాడుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలోనే సంస్థ స్థానం గౌరవం ఉందంటే మరి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మరి బీసీలకి అన్ని వర్గాల్లో అలాగే ఇలా మరి బీసీలకి 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించి ఇవాళ ఒక జడ్పీటీసీగా ఒక ఎంపీపీగా సర్పంచ్గా వార్డు మెంబర్గా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక ఎమ్మెల్సీగా ఉన్నామంటే మరి దానికి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన రిజర్వేషన్ విధానం ఇవాళ విద్య ఉద్యోగం రాజకీయ అధికారం ఇవన్నీ కూడా మనకు దక్కుతున్నాయంటే మరి తెలుగుదేశం బహుత్తరంగా ఆలోచించి ఆ రోజు బీసీలకు పెద్దపీట వేసి మనల్ని ఒక అధికార పార్టీలో భాగస్వామ్యంగా చేయడానికి కూడా మరి అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు మన బీసీలకి మంచి పునాది చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి ఎక్కువగా బీసీ అంతా కూడా తెలుగుదేశానికి వెన్నంటే ఉండి మరి మన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కూడా ముఖ్యంగా మన బీసీలు భాగస్వాములు అవుతున్నాం. అలాగే ఈవేళ ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలకు కూడా వెనకబడితానని గురి చేసి ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను కూడా విచ్ఛిన్నం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మన బీసీలంతా కూడా సంఘటితంగా పోరాడాలి. ఏదైతే ఆశయంతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి పెద్దపీట వేయాలన్న ఒక మంచి ఆలోచనతో ఏదైతే ఆశయంతో ఇవాళ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా ఉన్నారో అదే విధానంతో ఇవాళ బీసీలకి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంఘంలో గౌరవప్రధానమైన విధానం ఉండాలి. అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ రాష్ట్రానికి మరి అన్ని విధాలుగా కూడా ఐటీ కంపెనీలు తీసుకురావాలి, పరిశ్రమలు తేవాలి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించాలి, మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఒక ఆశయంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ పొత్తులో ముందుకెళ్తున్నామంటే దీని ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల కాలంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అప్రస్వామిక విధానం కల్లారా చూసి ఇవాళ ఎవరైనా పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని వస్తే వాళ్ళకి స్వాగతించాలి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వచ్చే పరిశ్రమలని వెనక పాలించేస్తున్నారు. దీనికి వచ్చే కమిషన్ల కోసం ఏ ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడ రావాలనిస్తారా, ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే దుస్థితికి ఇవాళ ముఖ్యమంత్రి దిగజారుతనం. ఇవాళ ఇలాంటి పరిస్థితులకి అనుగుణంగానే ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్న ఒక మంచి సంకల్పంతో ఈ 3 పార్టీల పొత్తులో మనం ముందుకెళ్తున్నాం. దీనికి అనుగుణంగా ఈ ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మన అందరికీ సుపరిచితుడు మరి మన మంత్రి రామరాజు గారికి ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన విజయం కోసం మన బీసీ సోదరులందరూ కూడా మరి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న విధానాలన్నీ కూడా ఇవాళ కౌలు రైతులు చనిపోతే ఎక్కడ కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. ఇవాళ ఆక్వా రంగం కుదేలయ్యింది, ఎక్కడ కూడా ఆక్వా రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి రైతులకు అనుగుణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు 3000 మంది చనిపోతే 3000 కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి 6 కుటుంబాలు ఆదుకున్న నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. మరి ఇటువంటి ప్రదేశంలో ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన దేశాన్ని ఏ స్థాయిలో పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. విజన్ ఉన్న నాయకుడు మన మోడీ గారు కూడా ఇవాళ ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూసేలా మరి ఆయన యొక్క సేవా గుణం ఈ దేశ అభివృద్ధి కోసం సమగ్రంగా పాటుపడుతున్న వ్యక్తి మన మోదీ గారు. అలాగే రాష్ట్రాన్ని ఏకదాటిగా నడిపి ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత అభివృద్ధి చేశారనో మీకు అన్నీ తెలుసు. ఇవాళ కట్టుబట్టలతో ఈ రాష్ట్రానికి విడదీస్తే
ఇవాళ ఇక్కడ ఒక పోలవరం ప్రాజెక్టు 75% పూర్తి చేస్తే, రాజధానిని నిర్మిస్తే, ఇవన్నిటిని కూడా విచ్ఛిన్నం చేసి అక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఆపేశాడు, ఇక్కడ రాజధానిని ఆపేశాడు, ఇవాళ పరిశ్రమలు రాకుండా చేశాడు, యువతకు ఉద్యోగం లేకుండా చేశాడు. ఈ ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గట్టి దించే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పోరాటాలు చేసి మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఇక్కడ గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటాం. ఈ ఉండి నియోజకవర్గంలో మన ఉమ్మడి అభ్యర్థి మంత్రి రామరాజు గారు ఒక ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుకు ఓటేసి, అలాగే నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి మరి అక్కడ ఒక బీజేపీకి ఇచ్చారు కాబట్టి కమల గుర్తుకు ఓటేసి ఇరువురిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీని గెలిపించి మన రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన జనసేన తెలుగుదేశం